బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మిగనూరులో పెరుగుతున్న టీడీపీ గ్రాఫ్. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వైసీపీ నాయకులు, ఎమ్మిగనూరు మండలంలోని అనేక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి టికెట్ రాకపోవడమే కారణంగానే టీడీపీలో వలసలు జోరందుకున్నాయని సమాచారం. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే, అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గ్రామాల్లో చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నామని మండలంలోని వైసీపీ నాయకులు పేర్కొనడం గమనార్హం. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ సమక్షంలో టీడీపీలో వైసీపీ నేతల చేరికల జోరు. ఇంకా విడల్పురావు బాబు ఒకసారి అందరూ గట్టిగా వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఒక్క ప్రాజెక్ట్ మాకు లైఫ్ లైన్ ఏంటంటే ఆర్డీఎస్ రైట్ కెనాల్, అదే రకంగా గుండ్రేవుల ప్రాజెక్ట్, అదే రకంగా వేదావతి. ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా నిజమైన రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు 1986 కోట్లతోటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఇవ్వడం, టెండర్ పిలిపించడం, అదే విధంగా గుండ్రేవుల ప్రాజెక్ట్ ని ఇవ్వడం, టెండర్ పిలిపించడం, ఈ రకంగా వేదావతిని ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి పనులు ముందుకు తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. ఈ ప్రాజెక్టులన్నీ రివర్స్ టెండరింగ్ పేరు మీద సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదే విధంగా లేదు, మొత్తం కంప్లీట్ గా ఆపిపారేశారు. అసలు ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకుపోయిన పాపాన పోలేదు. నేను ఈరోజు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరు చూస్తే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం చేసి కర్నూలులో కొంగజెప్పని చేశారు, జలదీక్ష చేశాడు. మీకు గుర్తుందో లేదు? ఆ రోజు జలదీక్ష చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యతిరేకంగా అని చెప్పి అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ పోయిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు.